హలో ఎవ్రీవన్. బైనరీ సెర్చ్ మీద ద బేసిక్ క్వెషన్ ఇంప్లిమెంటేషన్ అండ్ బైనరీ సెర్చ్ ఎక్కడ వాడొచ్చు, ఎందుకు వాడొచ్చు అనేది థియరిటికల్ ఆస్పెక్ట్‌లో మనం కొన్ని చూసుకున్నాం కదా! అండ్ ఆఫ్‌కోర్స్ దాన్ని అనలైజ్ కూడా చేసాము. బెటర్ అండర్‌స్టాండింగ్ కూడా వచ్చింది. ఫైన్. ఇప్పుడు ఎంత నేర్చుకున్నా దాని మీద క్వెషన్స్ చేయకపోతే మనం నేర్చుకున్నంతా వేస్ట్ అయిపోయినట్టే. ఓకే. సో, ఈ ప్లేలిస్ట్‌లో మనము రఫ్‌గా ఒక 20-30 ప్రాబ్లమ్స్ చేద్దాము. దిస్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. ఓకే. ఆల్మోస్ట్ అన్ని ప్యాటర్న్స్‌ని కవర్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ నేను చెప్పే నీకు హై ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే సెర్చింగ్ కాన్సెప్ట్ కాబట్టి డెఫినెట్‌గా సెర్చింగ్ క్వెషన్స్ మాత్రమే పెడతాను. ఇందులో లీనియర్ సెర్చ్ అనేది బెటర్ అల్గోరిథం కాదు కాబట్టి డెఫినెట్‌గా బైనరీ సెర్చ్ మాత్రమే క్వెషన్స్ నేను థింక్ చేయాలి. ఈ యాస్పెక్ట్‌లో ఉండద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న ప్లేలిస్ట్ బైనరీ సెర్చ్ కాబట్టి బై డిఫాల్ట్‌గా నీ మైండ్‌సెట్‌ని బైనరీ సెర్చ్ మీద ప్రిపేర్ చేసేసుకుంటావు. నీ మైండ్‌సెట్ ఆటోమేటిక్‌గా ప్రిపేర్ అయిపోయిండిద్ది. అలా ఉండొద్దు. అరేస్ చేసినప్పుడు అరేసు, బైనరీ సెర్చ్ మీద సెర్చింగు, రేపొద్దున లింక్ లిస్ట్ వస్తే లింక్ లిస్ట్ బేస్ మీద ఆలోచిస్తాను. స్టాక్ వస్తే స్టాక్ బేస్ మీద ఇలా నీ మైండ్‌సెట్ ఉంచొద్దు. ప్లే లిస్ట్ బేస్డ్ మీద నీ మైండ్‌సెట్‌ని ప్రిపేర్ చేసుకోవద్దు. నీ మైండ్‌సెట్‌ని ప్రతి క్వెషన్ ఫ్రెష్‌గా ఓకే. అసలు ఈ క్వెషన్ ఏంటి? ఈ క్వెషన్ రిక్వైర్మెంట్ ఏంటి? ఈ క్వెషన్‌కి నిజంగా బైనరీ సెర్చ్ కావాలా? ఈ క్వెషన్‌కి నిజంగా లీనియర్ సెర్చ్ కావాలా? అసలు ఈ క్వెషన్‌కి సెర్చింగ్ కావాలా? ఇలా స్క్రాచ్ నుండి ఆలోచించడం స్టార్ట్ చెయ్యి. అప్పుడు మాత్రమే నువ్వు డెవలప్ అవ్వగలవు. ఇప్పుడు ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తా కాబట్టి ఆబ్వియస్‌గా నీకు అర్థమైపోద్ది. రేపొద్దున ఎగ్జామ్ రాయాలి. ఒక కోడింగ్ కాంటెస్ట్ రాయాలి. లేపోతే ఒక కంపెనీ ఎగ్జామ్‌లో కోడింగ్ క్వెషన్ ఇస్తాడు. వాడు నీకు చెప్తాడా ట్యాగు? నేను బైనరీ సెర్చ్ ఇస్తున్నా, అరేస్ ఇస్తున్నా అని నువ్వు కనిపెట్టాలి. స్టాక్ ఇస్తున్నా, క్యూ ఇస్తున్నా అని నువ్వు కనిపెట్టాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు. నేను అందుకే చెప్తున్నా 100% షూర్ షాట్‌గా చెప్పగలను ఏ క్వెషన్ అన్నా బైనరీ సెర్చ్ ప్లేలిస్ట్ కాబట్టి బైనరీ సెర్చ్‌లో ఆలోచిస్తాననేది ఆపేసేయి. ఆ క్వెషన్ ఏంటి? నేను దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి? ఓకే. స్క్రాచ్ నుండి. అసలు బైనరీ సెర్చ్ అనేది నీ మైండ్‌లో తీసేసేయి. ఆ క్వెషన్‌ని నేను ఎలా రియాక్ట్ అవుతున్నా? అందులో పర్పస్ ఏంటి? దాన్ని ఏదన్నా ఆప్టిమైజ్ చేయగలనా? అలా చేయాలంటే నేను వాడాల్సిన అల్గోరిథం ఏంటి? ఇలా వెళ్ళు. అప్పుడు మాత్రమే డెవలప్ అవ్వగలవు. ఓకే. అండ్ విత్ దట్ మన బైనరీ సెర్చ్ సెర్చింగ్ ప్లేలిస్ట్‌ని స్టార్ట్ చేద్దాము. సో, ఇందులో మన ఫస్ట్ క్వెషన్ వచ్చేసి స్క్వేర్ రూట్ అన్నమాట. ఓకే. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. సో, క్వెషన్ ఏమంటున్నాడంటే గివెన్ నాన్ నెగెటివ్ ఇంటీజర్ ఎక్స్. నాన్ నెగెటివ్ ఇంటీజర్ అంటే నెగెటివ్ కాదు. విచ్ మీన్స్ పాజిటివ్. ఇలా కన్‌ఫ్యూజ్ చేస్తాడు. నువ్వు నెగెటివ్ అని చదవద్దు. ప్రాపర్‌గా చదువు. రిటర్న్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ రౌండెడ్ డౌన్ టు ద నియరెస్ట్ ఇంటీజర్. ఓకే. రిటర్న్డ్ ఇంటీజర్ షుడ్ బి నాన్ నెగెటివ్ యాస్ వెల్. ఆబ్వియస్‌గా నాన్ నెగెటివ్ ఇంటీజర్ ఇస్తున్నాడంటే ఓకే. ఎక్స్ ఇస్తున్నాడు. సింపుల్‌గా నువ్వు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ చేసి వాట్ ఎవర్ ద ఆన్సర్ ఇస్తే అది ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ అది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేకపోతే నియరెస్ట్‌గా ఉన్న నంబర్ ఇవ్వాలి. యూ మస్ట్ నాట్ యూజ్ బోల్డ్‌లో అండర్‌లైన్ చేశాడు. ఎనీ ఇన్‌బిల్ట్ ఎక్స్‌పోనెంట్ ఆపరేటర్ అంటే డైరెక్ట్‌గా స్క్వేర్ రూట్ అని వాడకూడదు. లేకపోతే పవర్ ఆఫ్ ఇది వాడకూడదు. ఇఫ్ ఇన్ కేస్ పైథాన్ అయితే ఎక్స్ ఇంటూ వాడకూడదు. జావాలో అయితే ఆబ్వియస్‌గా పవర్ అది. ఎలాంటి ఇన్‌బిల్ట్ మెథడ్స్ వాడకూడదు. ఓకే. మరిప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అండ్ దెన్ కన్‌స్ట్రెయింట్స్ చూద్దాము. దాని తర్వాత యాస్ యూజువల్‌గా ఒకసారి క్లియర్‌గా అర్థం చేసుకుందాము. సీ ఎక్స్ 4 అయితే దాని యొక్క స్క్వేర్ రూట్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3 అవునా కాదా? స్క్వేర్ రూట్ ఆఫ్ 81 9 సో, అలాగా ఇప్పుడు చూడు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 8 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేదు. కానీ దాన్ని చేస్తే 2.82 సంథింగ్ ఇలా వస్తది. దీనికి నియరెస్ట్‌గా ఉన్న నంబర్ ఏంటి? 2 రౌండెడ్ డౌన్ చేయాలి నియరెస్ట్‌గా. సో, 2.8 సంథింగ్ ఉంది కాబట్టి దాన్ని ఫ్లోర్ అప్లై చేయి. విచ్ మీన్స్ 2. ఓకే. సో, ఇలా ఇవ్వాలి. మరి ఎక్స్ ఎంత పెద్దగా ఉండిద్ది? 0 నుండి 2 - 1 దాకా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు కొన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిస్కస్ చేసి అసలు ఆ క్వెషన్ ఏంటని చూద్దాం. వాడిచ్చిన క్వెషన్ ఏమో ఒక ఎక్స్ ఇస్తా. దానికి స్క్వేర్ రూట్ చెప్పి
నాకు ఆన్సర్ అన్నాడు. అసలు ఈ క్వశ్చన్కి లైక్ వాట్ ఎవర్ ద వై రిజల్ట్ ఇక్కడ ఏదైనా వస్తే అది జీ అనుకో, వాట్ ఎవర్ ద జీ. అసలు ఈ క్వశ్చన్కి సర్చింగ్ కాన్సెప్ట్కి సంబంధం ఏంటి, లైక్ రిలేషన్ ఏంటి? ఫస్ట్ నువ్వు ఇది అర్థం చేసుకోవాలి. ప్లేలిస్ట్ కాబట్టి ప్లేలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించద్దు. నేను మళ్ళా చెప్తున్నా, అలా ఆలోచించేటట్టయితే నేను 100% చెప్తాను, ఆ ప్లేలిస్ట్ వరకే నువ్వు సూపర్గా పర్ఫార్మెన్స్ ఇస్తావు. వన్స్ ఆ ప్లేలిస్ట్ అయిపోయి వేరే క్వశ్చన్ని పిక్ చేసుకుంటే నీ పర్ఫార్మెన్స్ జీరో అయిపోయింది. ఎందుకంటే నువ్వు బ్లైండ్గా నేను చెప్పే క్వశ్చన్స్ బైనరీ సెర్చ్ మీద లీనియర్ సెర్చ్ మీద ఉంటాయని చేసావు కాబట్టి అలా అర్థమైంది నీకు. ఓకే, అసలు ఫస్ట్ అర్థం చేసుకో. ఏంటి వాడు ఎక్స్ ఇస్తున్నాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ చేసి ఇది చేయమంటున్నాడు. అసలు ఎక్స్ ఇస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అప్లై చేస్తే నాకు జీ వచ్చేసిద్ది కదా. అసలు సర్చింగ్కి సంబంధం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ నీకు ఇది అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వాలంటే అసలు ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలనేది తెలియాలి. సి డైరెక్ట్గా చెప్పాడు, ప్రీ బిల్ట్ లైబ్రరీస్ కానీ ప్రీ బిల్ట్ ఫంక్షన్స్ కానీ ప్రీ బిల్ట్ టెర్మినాలజీస్ ఏది వాడకూడదు. అంటే ఏంటి, ఎక్స్ ఇస్తే దేనికి లైక్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ చేస్తే జెడ్ రావాలి. అంటే ఏ జెడ్కి నాకు జెడ్ ఇంటూ జెడ్ చేస్తే ఎక్స్ అనేది రావాలి, అంతేనా? సపోజ్ ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత, 2. అంటే దాని మీనింగ్ ఏంటి, 2 ఇంటూ 2 అయినా నా 4, అవునా కాదా? సపోజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఎంత, 2.8 అన్నాడు, ఫ్లోర్ మాత్రమే తీసుకున్నాడు. దీనికి నియరెస్ట్గా ఉన్నది ఇదేనా? ఎందుకు సి స్క్వేర్ 2 ఇంటూ 2 చేస్తే 4 వస్తుంది, స్క్వేర్ రూట్ 3 ఇంటూ 3 చేస్తే 9 వస్తుంది. ఈ 2కి 9కి ఉన్న ఇన్ బిట్వీన్ నెంబరే కదా ఈ 8. అంటే 2కి 3కి మిడిల్లో ఉంటుంది. కానీ వాడు నియరెస్ట్గా ఉన్న ఫ్లోర్ వాల్యూ అడుగుతున్నాడు. అంటే 2 ఇవ్వాలి, అంతకన్నా తక్కువగా ఉన్న నెంబర్ని ఇవ్వాలి. సపోజ్ 10కి స్క్వేర్ రూట్ అంటే ఎంత, సి నెక్స్ట్ ఎంత, 4 ఇంటూ 4 16. ఈ ఇన్ బిట్లో ఉందో కాబట్టి 3 రిటర్న్ చేయాలి. సో ఇది వాడు అడుగుతున్న యాక్చువల్ క్వశ్చన్, నీకు ప్రాపర్గా అర్థమైతే. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి దానికి? ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్కి నేను ఒక జెడ్ కనిపెట్టాలి. ఆ జెడ్ని జెడ్ ఇంటూ జెడ్ చేస్తే ఎక్స్ రావాలి. లైక్ సపోజ్ ఈ ఇన్స్టెన్స్ వరకు ఈ కేసెస్ని తీసేయి, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వస్తుంది అనుకుందాం. వాడు ఇచ్చేది కూడా పర్ఫెక్ట్దే అనుకుందాము. అంటే మన క్వశ్చన్ ఇప్పుడు ఏమైంది, ఒక ఎక్స్ ఇస్తే సమ్ సార్ట్ ఆఫ్ జెడ్ని కనిపెట్టాలి సచ్ దట్ జెడ్ ఇంటూ జెడ్ దీనికి ఈక్వల్ అవ్వాలి, జెడ్ ఇంటూ జెడ్ అనేది దీనికి ఈక్వల్ అవ్వాలి. చూడు, ఒక ఎక్స్ ఇస్తే సమ్ సార్ట్ ఆఫ్ జెడ్ని కనిపెట్టాలి. సమ్ సార్ట్ ఆఫ్ జెడ్ని కనిపెట్టడం అంటే ఏంటి, సర్చింగా కాదా? కనిపెట్టిన తర్వాత ఆ జెడ్ ఇంటూ జెడ్ చేస్తే అది ఎక్స్కి ఈక్వల్ అవ్వాలి. మరి ఇప్పుడు నేను ఎలా చేయాలి? నాకు ఒక అరే ఇచ్చాడా, అరే ఇవ్వలే, మరి ఎలా? సర్చింగ్ అంటే నాకు అరే కదా కావాల్సింది, అరేలో నెంబర్స్ ఉండాలి, అది సార్టెడ్ అయితే బైనరీ సెర్చ్, సార్టెడ్ కాకపోతే ఇది, ప్యాటర్న్స్ ఉంటే బైనరీ సెర్చ్, ప్యాటర్న్స్ లేకపోతే ఇది. మరి నాకు ఇక్కడ అరే ఇవ్వలేదే, మరి అయినా నువ్వు సర్చింగ్ ఎలా అంటున్నావు? అంటే నువ్వు థియరీలో చెప్పినంత తప్ప. సర్చింగ్ అనేది ఒక టెక్నిక్. నీకు ఎవడు చెప్పాడు అరేస్ మీద మాత్రమే అప్లై చేస్తానని, లింక్ లిస్ట్ మాత్రమే మీద అప్లై చేస్తానని, స్టాక్ మీద మాత్రమే అప్లై చేస్తానని, డేటా స్ట్రక్చర్స్ మీద మాత్రమే అప్లై చేస్తానని నీకు నేను చెప్పానా? చెప్పలా. అంటే ఏంటి, సర్చింగ్ అనేది ఒక టెక్నిక్, అది దేని మీదన్నా అప్లై చేసుకో, అది ఎరేస్ మీదే కాదు. ఇక్కడ మరి ఎలా చేయాలి? వాట్ ఇఫ్ నేను ఎక్స్ అనే నంబరు వాడు ఇస్తున్నాడు, అది ఎక్కడ దాకానే తీసేయి. సపోజ్ ఎక్స్ ఇక్కడ మనము 81 అనుకుందాము. అంటే సింపుల్గా 9 ఇంటూ 9 అనేది రాయొచ్చా నేను 81కి? అంటే నేను రిటర్న్ చేయాల్సిన ఆన్సర్ ఏంటి, 9ఏనా? ఇది కనిపెట్టాలి అంటే నేనేం చేయాలి? నాకు ఇన్స్టిట్యూషన్, నా బ్రెయిన్ ఇమ్మీడియట్గా చెప్తుందేంటి, ఒకటి నుండి ప్రతి నెంబర్ని ఇంటూ లైక్ వాట్ ఎవర్ ద నెంబర్, ఇక్కడ నెంబర్ అని ఉంటే నా నెంబర్ ఇంటూ నెంబర్ చేసి అది ఈక్వల్స్ టు ఎక్స్కి వస్తుందా లేదా చెక్ చేయమని చెప్తుంది. అవునా కదా, చేయొచ్చా లేదా? అలా ఎక్కడ దాకా చెక్ చేయాలి? 81 దాకా చెక్ చేయాలి. మేబీ 81 ఇంటూ 81 కూడా ఇది అవ్వచ్చు కదా. అఫ్ కోర్స్ కాదు, బట్ అట్ మ్యాక్స్ అక్కడ దాకా వెళ్ళొచ్చు కదా. అని ఆబ్వియస్గా ఇక్కడ దాకా కూడా వెళ్ళక్కర్లా, వాట్ ఎవర్ ది ఎక్స్ ఉంటే x/2 దాకా చెక్ చేయొచ్చు. బట్ జనరల్గా చెప్తున్నా, అట్ మ్యాక్స్ అక్కడ దాకా బ్లైండ్గా మన బ్రెయిన్ చెప్పేటప్పుడు వెళ్ళేది. అంటే ఏంటి,
ప్రతి నెంబర్ని ఫెచ్ చేసుకొని ప్రతి నెంబర్ని తీసుకొని ఆ నెంబర్ని ఇంటూ చేసి అది ఎక్స్కి ఈక్వలా కాదా అని మాత్రం చెయ్యాలి. అలా దేనికి చేయాలి? ప్రతి దానికి చేయాలి. ఎక్కడ ట్రిగర్ అయిద్దో మనకు తెలీదు. సో ఇందుకే ఇక్కడ మనము లీనియర్ సెర్చ్ని వాడుతున్నాము. ఎలా లీనియర్ సెర్చ్ ఏం చేస్తున్నాము? ఏముంది, వాడొక ఎక్స్ ఇస్తాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇండిపెండెంట్ ఆఫ్ దాట్ ఒకటి నుండి i ≤ x దాకా ప్రతి నెంబర్ని తీసుకొని ప్రతి నెంబర్ని ప్లస్ చేసేసి ఇఫ్ i ఇంటూ i ఈక్వల్స్ టు కానీ x అయితే ఇదే నాకు కావాల్సిన నెంబర్ దొరికింది. నాకు కావాల్సింది దొరికింది సి రిటర్న్ i. లీనియర్ సెర్చే కదా. సెర్చింగ్ అంటే ఏంటి? దొరకడం అంటే ఏంటి? ఈ ఈక్వల్ కేస్‌ని వాడుకోవడమే కదా. సింపుల్‌గా చెప్పాలి అంటే బాటిల్ నెక్‌లో మాట్లాడుకోవాలంటే ఒక నంబర్ దొరకడం. ఆ ఈ నంబర్ ఏంటనేది వాడిష్టం. అది అరేలో ఉండిద్దా లేదా తెలీదు. మరి ఇక్కడ అరే లేదు. అయినా మనం సెర్చ్ చేసాం చూడు. ఓకే. అంటే ఈ క్వెషన్‌ని మనం ఇలా సాల్వ్ చేయొచ్చు. మరి ఈ క్వెషన్ ప్రాపర్‌గా అయిపోయిందా? అంటే ఎందుకంటే చూడు, ఒక ఎడ్జ్ కేస్‌ని మిస్ అవుతున్నాం. ఏంటిది? వాట్ ఇఫ్ ఇక్కడ 8 అని ఇస్తే, నాకిక్కడ 3 చేస్తే 9 వస్తుంది. 2 చేస్తే 4 వస్తుంది. ఇది ఇన్ బిట్వీన్ ఉన్నది కాబట్టి తక్కువ నంబర్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏ ఎడ్జ్ కేస్ మిస్ అవుతున్నాము? ఎప్పుడైతే i అయిపోయి ఇక్కడ ఈక్వల్ కదా. 2 ఇదే కేస్ తీసుకుంటే ఫస్ట్ 1 ఈక్వల్స్ టు ఎయిటా? కాదు. నెక్స్ట్ 2 అయ్యిద్ది. 2 ఈక్వల్స్ టు ఎయిటా? కాదు. నెక్స్ట్ 3 ఈక్వల్స్ టు ఎయిటా? కాదు. నెక్స్ట్ 4కి వెళ్ళిపోతుంది. అసలు 3 గ్రేటర్ దాన్ 9 ఇక్కడ 9 అయినప్పుడు మిగతా ఎందుకు అవుతాయి? అంటే నేను ఏదైనా ఒక పర్టిక్యులర్ ith వాల్యూ ఇంటూ ith చేసి అది గ్రేటర్ దాన్ వాట్ ఎవర్ ద x వాల్యూ అయితే నేను ఆ ముందున్న iని రిటర్న్ చేయొచ్చా లేదా? అంటే ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే ఇక్కడ దీని ముందన్న రాయొచ్చు, వెనకన్నా రాయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా i ఇంటూ i వాల్యూ గ్రేటర్ దాన్ x అయితే నేను సింపుల్‌గా i-1ని రిటర్న్ చేయొచ్చా లేదా? అవునా? కాదా? చేయొచ్చా? సో ఇందుకు ఇక్కడ మనము సెర్చింగ్ అనే కాన్సెప్ట్‌ని వాడాము. అండ్ మళ్ళా చెప్తున్నా, సెర్చింగ్ అనేది ఒక టెక్నిక్. ఇట్ డజంట్ మీన్ అరేస్‌లో మాత్రమే ఒక ఎలిమెంట్ ఇస్తే మాత్రమే దొరకడము. ఇక్కడ చూడు, x మాత్రమే ఇచ్చాడు. ఆ ఏ ఎలిమెంట్‌ని ఎతకాలనేది మనం ఫిక్స్ చేసుకున్నాం. ఏది? i. ఓకే. ఒకసారి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసి అండ్ దెన్ సబ్మిట్ చేద్దాము. ఇక్కడ చూడు, ఫర్ i 1 నుండి 1 నుండి అని అనడానికి ఇక్కడ నా కేసు ఎంత చూడు, x 0 కూడా అవ్వచ్చు. అంటే 0 ఇంటూ 0 కూడా నేను చేయాలా? అంటే సింపుల్‌గా ఇక్కడ 0 దగ్గర నుండి x దాకా రాయాలా లేదా? అవునా? కాదా? ఇప్పుడేంటి? ఇఫ్ i ఇంటూ i గ్రేటర్ దాన్ x అయితే సింపుల్‌గా నేను i-1 చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ i ఇంటూ i ఈక్వల్స్ టు x అయితే రిటర్న్ i చేస్తా. ఇదంతా కాదు, అసలు ఏదన్నా బయటకొచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే డెఫినిట్‌గా వీటిలో ఏదో ఒకటి ట్రిగర్ అయిపోయిద్ది. అసలు ఇది ఫెయిల్ అయ్యి బయటకొచ్చి రిటర్న్ స్టేట్మెంట్ అయ్యే సమస్యే లేదు. బట్ స్టిల్ ఒకటి మనం రిటర్న్ చేయాలి కాబట్టి 0 అని రిటర్న్ చేద్దాము. ఓకే. ఒక్కసారి దీన్ని కాపీ చేసి అండ్ దెన్ యాజ్ యూజువల్‌గా ఇక్కడ పేస్ట్ చేద్దాము. ఇనీషియల్ టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి. ఓకే. అండ్ ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేద్దాము. ఏమొచ్చింది? టైమ్ లిమిట్ ఎక్సీడ్ వచ్చింది. ఎందుకు? చెప్పు. అనలైజ్ చేద్దాం ఎందుకు? వాడిచ్చే కన్‌స్ట్రెయింట్స్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్
టిఎల్ఈ మీనింగ్ ఏంటి? నా కోడ్ తప్పనా? కాదు. నా లాజిక్ తప్పనా? కాదు. దాని మీనింగ్ ఏంటి? నీ లాజిక్ కరెక్టే. వాటెవర్ లైక్ నువ్వు రాసిన కోడ్ కరెక్టే. అందులో ఎలాంటి ఎర్రర్స్ లేదు. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన టైం కన్నా నువ్వు ఎక్కువ టైం తీసుకుంటున్నావు. ఎందుకు? ఎందుకంటావేంటి? అదే కదా మనం మొత్తం చెక్ చేసింది. అదే కదా మనం బైనరీ సెర్చ్ లాస్ట్ ప్లేలిస్ట్‌లో నేర్చుకుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత పెద్దది? ఆల్మోస్ట్ లాస్ట్‌లో ఉంది. వాటెవర్ ద బిగ్ నంబర్, ఇంత బిగ్ నంబర్ ఇచ్చాడు. ఏమవుతుంది ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు? ఒక ఎక్స్ ఉంటే సింపుల్‌గా ఇక్కడ ఎరే లేకపోయినా మనం ఏం చేస్తున్నాం? 0 నుండి 1, 2, 3 అండ్ సో ఆన్ 2 టు ద పవర్ ఆఫ్ 31 - 1 దాకా ప్రతి నంబర్‌ని చెక్ చేస్తున్నామా లేదా? ఇలా ఎరేలో లేకపోతే ఏంటి? ఎరే పర్స్పెక్టివ్‌లో లైన్‌గా వెళ్తున్నామా లేదా? సీక్వెన్షియల్‌గా వెళ్తున్నామా లేదా? అని ఇక్కడేంటి? ఇది చెక్ చేస్తావు. ఇది ఇలా ఇన్ని చెక్ చేస్తున్నావు. ఇందుకే టైమ్ లిమిట్ ఎక్సీడ్ వచ్చింది. మరి ఇక్కడ ఏం చేయాలి? ఒక్కసారి అసలు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచిద్దాము. ఏం చేస్తున్నాం ఇక్కడ? వాడు ఏ ఎక్స్ ఇచ్చినా బ్లైండ్‌గా ఇక్కడ నుండి స్కిప్ చేయకుండా క్లియర్‌గా విను. ఒక్క క్వెషన్ అర్థమైనా గానీ నీ బైనరీ రిసర్చ్ యొక్క థింకింగ్ మారిపోయిద్ది. ఎక్స్ ఇస్తున్నాడు. నాకయన్నీ అనవసరం. I 0 నుండి ఫిక్స్ చేసి వెళ్తా ఉన్నా ఎక్కడి దాకా 2 టు ద పవర్ ఆఫ్ -1 దాకెళ్తా ఉంటాను. ఎక్కడ తగిలిద్దో నాకు తెలీదు. ఎక్కడ ఎక్కిస్తాడో తెలీదు. కానీ సమ్‌హౌ డెఫినెట్‌గా తగిలిద్ది. అందుకే మనకిక్కడ టైమ్ లిమిట్ ఎక్సీడ్ ఇచ్చింది. ఎందుకు? ఇలా కాకుండా ఇప్పుడు వాట్ ఇఫ్ ఎందుకు ఇక్కడ ఏం చేస్తున్నాం బ్లైండ్‌గా? ఫస్ట్ అది అర్థం చేసుకో. ఫస్ట్ చెక్ చేస్తున్నా. ఇది చెక్ చేస్తున్నా. ఇలా ప్రతి దానికి వెళ్తున్నా. అసలు నేను చెక్ చేసే ప్యాటర్న్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. ఇలా నా డేటా ఆర్డర్‌లో ఉందా లేదా అని ఫస్ట్ గమనించు. ఉందా లేదా? ఉంది. ఎందుకు? డేటా నేను చెక్ చేసేది ఫస్ట్ 0 అవుతుంది. నెక్స్ట్ 1 అవుతుంది. 2 అవుతుంది. 3 అవుతుంది. అంటే సింపుల్‌గా నేను చెక్ చేయాలనుకుంటున్న డేటా ఒక సార్టెడ్ ఆర్డర్‌లో ఉంది. అంటే ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉంది. ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉన్నప్పుడు నేను చేసే ప్రతి పని లీనియర్‌గా వెళ్తున్నప్పుడు మళ్ళా క్లియర్‌గా విను. నేను చేసే ప్రతి పని లీనియర్‌గా వెళ్తున్నప్పుడు వాట్ ఇఫ్ నేను ర్యాండమ్‌గా ఒక పర్టిక్యులర్ డేటాని యాక్సెస్ చేశాను. క్వెషన్ అడగగలనా? చెక్ చేద్దాం ఇప్పుడు. వాట్ ఇఫ్ ఇంత పెద్ద నంబర్‌లో సపోజ్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ సో ఆన్. ఫైన్. 81 దాకా ఉంది అనుకుందాము. ఎందుకు? నాకు కావాల్సిన డేటా ఇప్పుడు 81 అనుకుందాము. సింపుల్‌గా 81 కావాలి. లేదు ఇంత పెద్దది ఇట్లా కన్‌ఫ్యూజ్ అయిపోతాం అనుకుంటే సింపుల్‌గా మనము 9 అండ్ దెన్ 16 11, 12, 13, 14, 15, 16 తీసుకుందాము. ఎక్స్ 16 అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ ప్రాబ్లమ్‌కి? 0 ఇంటూ 0 కాదు. 1 ఇంటూ 1 16 కాదు. 2 ఇంటూ 2 16 కాదు. 3 ఇంటూ 3 16 కాదు. 4 ఇంటూ 4 16 అవును. ఇప్పుడు ఇస్తున్నావు. మరి ఇంత పెద్ద నంబర్ అయినా గానీ అంతే బ్లైండ్‌గా చెక్ చేసినావా లేదా? వాట్ ఇఫ్ ఇలా కాకుండా నా స్టార్ట్‌ని ఇదనుకుంటాను. నా ఎండ్‌ని 16 వాటెవర్ ది ఎక్స్ ఇస్తే ఆ 16నే నా ఎండ్ అనుకుంటా. ఇప్పుడు మిడ్ వాల్యూ తీసుకుంటా. ఎంత? సమ్‌వేర్ అరౌండ్ లైక్ ఇది +/2 8 వస్తుంది. ఇప్పుడు ఇది నా మిడ్ అయ్యింది. వాట్ ఇఫ్ ఈ మిడ్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసి 18 ఇంటూ 8 ఇంటూ 8 ఈక్వల్స్ టు ఎక్సా? కాదు. అయితే రిటర్న్ చెయ్యి. మరి కాకపోతే దాని మీనింగ్ ఏంటి? ఐదర్ అది పెద్దది గాని, చిన్నది గాని అయ్యిద్ది. అంటే 8 ఇంటూ 8 గ్రేటర్ దాన్ ఎక్స్ అయితే దాని మీనింగ్ ఏంటి? డెఫినిట్‌గా నాకు కావాల్సిన ఐ వాల్యూ ఇటు సైడే రిసైడ్ అయ్యిద్దని చెప్పచ్చా? అంటే కన్ఫర్మ్‌గా ఇయన్నీ నేను తీసేయచ్చా? బైనరీ సెర్చ్
ఇందుకు ఇక్కడ బైనరీ సెర్చ్ వాడొచ్చు. ఎందుకు? ఎందుకంటే ఇలా డేటా ప్యాటర్న్‌లో ఉంది కాబట్టి. నేను వెతుకుతున్న సింబల్, నేను ఎతకాల్సినది ఇందాకడ లీనియర్‌గా వాడుతున్నా కాబట్టి, ఆ డేటా ఆర్డర్‌లో ఉండడం వల్ల, అలా లీనియర్‌గా ఎళ్ళడం వల్ల వేస్ట్ కాబట్టి, బ్లైండ్‌గా ఎళ్ళకుండా బైనరీ సెర్చ్ వాడుతున్నానిక్కడ. ఇందుకే ఈ ప్రాబ్లమ్‌కి బైనరీ సెర్చ్ అనే టెక్నిక్‌ని వాడొచ్చు. మరిక్కడ ఎరేస్ ఏది? ఎరేస్ లేదు. బట్ స్టిల్ వాడామెందుకు? ఎందుకంటే బైనరీ సెర్చ్ అనేది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ అనేది డేటా ఆర్డర్‌లో ఉన్నప్పుడు వస్తది. అది గూడా నువ్వొక డేటాని సెర్చ్ చేయాలనుకున్నప్పుడు. ఇక్కడ సెర్చ్ చేస్తున్నామా? ఆఫ్‌కోర్స్. డేటా ఆర్డర్‌లో ఉందా? ఆఫ్‌కోర్స్. కాబట్టే బైనరీ సెర్చ్ అప్లై అయింది. అర్థమైందా? ఈ ఒక్క క్రూషియల్ పాయింట్ అర్థమైతే చాలు నీ బైనరీ సెర్చ్ అయిపోయినట్టే. ఆ బ్యూటీ చూడు. బైనరీ సెర్చ్ ఈస్ నాట్ మెంట్ ఫర్ సెర్చింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఎన్ అరే. అది సార్టెడ్ అయ్యి ఉంటే ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి. ఇక్కడ నువ్వు ఇప్పటిదాకా నేర్చుకున్న ప్రతి దానికి అపోజిట్‌గా ఉంది. ప్రతి దానికి అపోజిట్‌గా ఉంది. ఏంటి? అరేసే లేదు. సార్టెడే కాదు. లైక్ అరేస్‌లో ఉన్న డేటా సార్టెడ్ అనేది కాదు. ఏమైందిక్కడ? నేను వెతుకుతున్న ప్రాసెస్ లీనియర్‌గా వెళ్తున్నా. నేను వెతుకుతున్న ప్రాసెస్ బ్లైండ్‌గా వెళ్తున్నా. అలా బ్లైండ్‌గా వెళ్ళకుండా నా డేటా ఆర్డర్‌లో ఉంది కాబట్టి బైనరీ సెర్చ్ అప్లై చేసే పాసిబిలిటీ ఉంది. కాబట్టి బైనరీ సెర్చ్ అప్లై చేశా. ఇలా లాజికల్‌గా వెళ్ళు. బట్టి పట్టొద్దు. బట్టి పట్టడం వల్ల దేనికి పనికిరాదు. ఓకే. మరిప్పుడు ఒకసారి చూద్దాం ఎలా రాయాలో. వన్స్ ఇదయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? నాకీ ఎండ్ అవసరమా? నాకీ ఎండ్ అవసరమా? అక్కర్లా. నాకీ ఎండ్ అక్కర్లా. మళ్ళా చెక్ చేస్తా. ఏంటిది? 7/2 ఎంత? 3 ఇప్పుడు నా మిడ్ ఇక్కడ పాయింట్ చేసిద్ది. నా మిడ్ ఇక్కడ పాయింట్ చేసిద్ది. ఇది తీసేస్తున్నా. ఇప్పుడు ఎంత? 3 ఇంటూ 3 ఈక్వల్స్ టు 16 కాదు. 3 ఇంటూ 3 గ్రేటర్ థాన్ 16 కాదు. అంటే ఏంటి? డెఫినెట్‌గా నాకు కావాల్సిన ఎయిత్‌ది. నాకు కావాల్సినంత ఎయిత్‌ది. ఇది 3 ఇంటూ 3 తక్కువైందంటే దానికున్న నంబర్ ప్రతీదీ తక్కువే కదా! దానికున్న ప్రతీదీ తక్కువే కదా! అప్పుడు ఎందుకయ్యా నువ్వు బ్లైండ్‌గా లీనియర్ సెర్చ్ అప్లై చేస్తున్నావు? అప్డేట్ చెయ్యి. ఎక్కడ? మిడ్ +1కి ఎందుకు? నాకు మిడ్ గూడా అక్కర్లా. అది గూడా పనికిరాదిప్పుడు. నాకు కావాల్సిన ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ బేసిస్ మీద. అండ్ ఇప్పుడు చూడు ఏమవుతుంది? స్టార్ట్ ప్లస్ n-4/2 సింపుల్‌గా ఎంత? 4 + 3/2 1 5 ఇక్కడ నా మిడ్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడెంత? 5 ఇంటూ 5 25 ఇది ఈక్వల్స్ కాదు. 5 ఇంటూ 5 గ్రేటర్ థాన్ 16 అవును. అయితే నేనేం చేయాలి? నా ఎండ్‌ని తగ్గించాలి. తగ్గిచ్చేసా. ఇప్పుడు చూడు 4+4 లైక్ స్టార్ట్ ఏంటి ఇదంటే నా మిడ్ కూడా ఎక్కడైనా పాయింట్ చేసేది చేసింది. 4 ఇంటూ 4 ఇదా? అవును. 4 ఈక్వల్స్ ఇప్పుడు రిటర్న్ చెయ్యి. వాట్ ఇఫ్ ఇక్కడున్న 4 ఇక్కడ 16 కాకుండా సపోజ్ 20 అని ఉంది. ఇప్పుడేంటి 4 16 సపోజ్ నెక్స్ట్ వచ్చేది 25 అని ఎందుకు? ఇది 4 ఇది 5 ఈ ఇన్ బిట్వీన్‌లో ఏదొచ్చినా నాకు కావాల్సిందేంటి? 4 అనే రిటర్న్ చేయాలి. మరిప్పుడు ఎలా? ఇప్పుడు చూద్దాం ఎలాగో. మళ్ళా ఇక్కడే ఎండ్ అయిపోయిందనుకుందాం. ఇక్కడే ఎండ్ అయిందనుకుందాము. ఇప్పుడెంత? 4 ఈక్వల్స్ టు 20 కాదు. 4 గ్రేటర్ థాన్ 20 కాదు. అంటే దాని మీనింగ్ ఏంటి? నేనేదైతే ఎతకాలనుకుంటున్నానో అది టు ద రైట్ పంపియాలి. అంటే స్టార్ట్‌ని +1 చెయి. వన్స్ హెవీ లైక్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నా క్లియర్‌గా విను. ఇప్పుడు ఈ 2 క్రాస్ అయిపోయిందంటే నేను ఎతకాల్సిన బైనరీ సెర్చ్ పర్స్పెక్టివ్‌లో ప్రతి ఎలిమెంట్‌ని చెక్ చేసినట్టేనా కాదా? కంపారిజన్ స్పేస్ మీద. అంటే ఇప్పటిదాకా యెస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ అయ్యేదాకా చేశా. వన్స్ యెస్ గ్రేటర్ థాన్ అయిపోయిందంటే నేను ఆపేయాలి. మరిప్పుడు ఆపినప్పుడు నేను ఏమి రిటర్న్ చేయాలి? చూడు ఇప్పుడు మన డౌట్ ఏంటి? స్టార్ట్‌ని రిటర్న్ చేయాలా? ఎండ్‌ని రిటర్న్ చేయాలా? మిడ్‌ని రిటర్న్ చేయాలా? ఇక్కడ చూడు స్టార్ట్ కాస్త ఎక్కడ పాయింట్ అయింది? వన్స్ నాకు కావాల్సిన నంబర్ దొరక్కపోతే అంటే ఈ ఇన్ బిట్వీన్ రేంజెస్‌లో ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాకపోతే స్టార్ట్ కాస్త పక్కన దానికెళ్ళిపోయింది. ఎండ్ కాస్త ఇక్కడుంది. అంటే స్టార్ట్ +1 దానికి పాయింట్ చేస్తుంది. ఎండ్ ముందు దానికి పాయింట్ చేస్తుంది. వాడికి కావాల్సిందేంటి? నియరెస్ట్‌గా ఉన్న లోవర్ నంబర్ 5 కాదు. సపోజ్ ఒక నంబర్ 16-25 బిట్వీన్ ఉంటే
వాడికి కావాల్సింది ఈ 16 అనే నంబర్ యొక్క స్క్వేరు అంటే 4 కావాలి. అంటే ఇక్కడ నేను రిటర్న్ చేయాల్సింది ఏంటి? ఎండ్‌ని రిటర్న్ చేయాలి. స్టార్ట్ కాదు. అంటే వైల్ లూప్ అయిపోయిన తర్వాత సమ్‌హౌ స్టార్ట్ గ్రేటర్ థాన్ ఎండ్ అయ్యే పొజిషన్‌కి వస్తే లోపలున్న వైల్ లూప్ రన్ చేయొద్దు. బయటకొచ్చిన తర్వాత ఏ ఇండెక్స్‌ని రిటర్న్ చేయాలి? ఎండ్ పాయింట్ చేస్తున్నది రిటర్న్ చేయాలి. అర్థమయిందా? ఇంత క్లియర్‌గా వెళ్ళు. ఫస్టు ఒక ప్లే లిస్ట్ అనంగానే ప్లే లిస్ట్ కాబట్టి పక్కా బైనరీ సెర్చే చెప్తాడు. బైనరీ సెర్చ్ కాదు. ఫస్ట్ అసలు నువ్వు వెళ్ళాల్సింది లీనియర్ సెర్చ్‌లో. నేను చేసే లీనియర్ పనిని ఒక ప్రాపర్ క్వెషనింగ్‌ని అడిగి డేటాని రిమూవ్ చేయొచ్చా? అలా చెయ్యొచ్చనుకుంటే బైనరీ సెర్చ్‌లో ఆలోచించు. నువ్వు చేసే పని గుడ్డిగా ఉన్నప్పుడు, బ్లైండ్‌గా ఉన్నప్పుడు మాత్రమే అలా చెయ్యకుండా ఉండొచ్చా? ఆ డేటా ఆర్డర్‌లో ఉండొచ్చా? అన్నప్పుడు మాత్రమే బైనరీ సెర్చ్ చెయ్యి. ఇన్ని సార్లు పదే పదే ఒకే పాయింట్ చెప్పడానికి కారణం ఏంటంటే, నువ్వు బై హార్టెడ్ మెథడ్‌లో వెళ్ళకూడదని. ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాము. ఇప్పుడు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేద్దాం. ఏంటి? నా స్టార్ట్ ఏమైద్ది? 0 ఎండ్ ఏమైద్ది? ఎక్స్ అయిద్ది. ఎందుకు? చివరి దాకా. మిడిల్‌లో ఒక్క ఇన్‌స్టాన్స్‌తోనే నేను మిగతాయి తీసేస్తా కదా! అప్పుడు x/2 పెట్టుకుంటే ఏంటి? x పెట్టుకుంటే ఏంటి? సి నా ఎండ్ x అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? వైల్ స్టార్ట్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు అయినా, ఎండ్ అయినా కానీ ఇప్పుడు నేను నా మిడ్‌ని కంప్లీట్ చేయాలి. n - start/2 వన్స్ ఇప్పుడేంటి? ఇఫ్ ఇన్ కేస్ వాటెవర్ ద మిడ్ ఇంటూ మిడ్ ఈక్వల్స్ టు నా ఎక్స్ అయితే డైరెక్ట్‌గా మిడ్‌ని రిటర్న్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే వాటెవర్ ద మిడ్ ఇంటూ మిడ్ గ్రేటర్ థాన్ ఎక్స్ అయితే అంటే నాకు కావాల్సిన వాల్యూ టు ద లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు. అంటే నా ఎండ్‌ని మిడ్ -1 చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాలేదంటే స్టార్ట్ మిడ్ +1 చేస్తా. వన్స్ ఇదంతా నా హోల్ లూప్ అయిపోయి బయటికొచ్చింది అంటే రిటర్న్ కాకుండా అంటే ఈ ఇఫ్ కాకుండా బయటకొచ్చిందంటే డెఫినిట్‌గా నా స్టార్ట్ ఎండ్ స్వాప్ అయినయి. స్టార్ట్ ఎండ్ స్వాప్ అయితే వాడికి ఏం కావాలి? లోవర్ నంబర్ కావాలి. లోవర్ నంబర్ పాయింట్ చేసే పొజిషన్ ఏంటి? ఎండ్. ఎండ్‌లో ఉన్న ఇండెక్స్ కావాలి ఇప్పుడు. నాకు రిటర్న్ ఎండ్ చేస్తాను. ఓకేనా? కాదా? ఇప్పుడు ఈ హోల్ కంటెంట్‌ని నేను సబ్మిట్ చేస్తాను. అండ్ దెన్ ఒకసారి ఇనీషియల్ టెస్ట్ కేసెస్ రన్ చేద్దాము. అండ్ ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఒకటి రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఎందుకు? ఎందుకంటే ఈ టెస్ట్ కేస్‌ను ప్రాపర్‌గా చూస్తే ఎక్స్ అనేది ఎంత పెద్దగా ఉంది. కానీ మన అవుట్‌పుట్ కూడా ఎంత పెద్దగా వస్తుంది. ఏంటి? మనం రాసింది తప్పా? మనం రాసినకున్న మొత్తం స్టేట్మెంట్సే తప్పా? కాదు. మరి రీజన్ ఏంటి? రీజన్ ఏంటో పాస్ చేసి నువ్వు చెప్పు. ప్రాపర్‌గా నువ్వు ఆలోచించు. ఇప్పటిదాకా నా ప్లే లిస్ట్ ఫాలో అయితే నీకు డెఫినిట్‌గా అర్థమైపోవాలి. ఆ రీజన్ ఏంటంటే మిడ్ కంప్యూటేషన్ అయిన తర్వాత వాడిచ్చిన రేంజ్ ఏంటి? ఎక్స్ యొక్క రేంజ్ 2^31 - 1 అంటే ఈ రేంజ్‌లో. మిడ్ వచ్చిన నంబరు ఎంత పెద్దదయ్యుండొచ్చు? ఈ లాస్ట్ టెస్ట్ కేస్‌లో అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మిడ్ వాల్యూని నెక్స్ట్ మిడ్ ఇంటూ మిడ్ చేస్తున్నావు. ఈ మిడ్ ఇంటూ మిడ్ చేస్తే అదొక ఇంటీజరు. ఇక్కడ ఇంటీజర్‌ని క్యాపబుల్ చేసే ఓవర్‌ఫ్లో కండిషన్ అయిపోతుంది. కానీ మనకేం కావాలి? ఓవర్‌ఫ్లో కాకూడదు. మరప్పుడు ఏంటి? నేనే చెక్ చేసిన డేటాని టైప్ కాస్టింగ్ చెయ్యాలి. సీ ప్రతీదీ క్రూషియల్. ఇక నుండి ప్రతీదీ క్రూషియల్. నువ్వు చేసే ప్రతీదీ ఇంపాక్ట్ అవుద్ది. అంటే సెపరేట్‌గా నేను లాంగ్ అనే వాల్యూని తీసుకొని ఇందులో మిడ్ ఇంటూ మిడ్ చేస్తాను. కానీ మిడ్ అనేది ఇంటీజర్ కాబట్టి స్టిల్ ఈ మిడ్ ఇంటూ మిడ్ అనేది ఇంటీజర్ ఫార్మాట్‌లో ఉండిద్ది. దాన్ని నేను లాంగ్‌కి టైప్ కాస్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడిక్కడ వాల్యూతో రిటర్న్ చేస్తా. అండ్ ఇప్పుడిక్కడ వాల్యూతో రిటర్న్ చేస్తా. అండ్ దీన్ని మళ్ళా సబ్మిట్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూడు యాక్సెప్ట్ అయిద్ది. ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పా.
స్టార్ట్ ప్లస్ ఎండ్ బై 2 చేస్తే ఎలాగ ఇంటీజర్ ఓవర్‌ఫ్లో అయిద్దో ఇక్కడ కూడా అంతే. ఇందుకే అవి క్రూషియల్. ఆ చిన్న చిన్న పాయింట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ సీ యాక్సెప్ట్ అయిందా లేదా ఇప్పుడు ఆ టెస్ట్ కేసు? నాకు రావాల్సిన అవుట్‌పుట్ వచ్చిందా లేదా? అండ్ ఇప్పుడు సబ్మిట్ చేద్దాం దీన్ని. సి యాక్సెప్టెడా? మరి దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? ఎంత? ఇనీషియల్‌గా టైమ్ కాంప్లెక్సిటీని చెప్పాలంటే లూప్‌లో ఏదన్నా రిటర్న్ స్టేట్మెంట్స్ ఉన్నాయా లేదా అని మనం చెప్పాలా? ఆ రిటర్న్ స్టేట్మెంట్స్ ఉంటే దాన్ని బట్టి మనం బెస్ట్ కేస్‌ని మనం చేయొచ్చా? అంటే ఏంటి? ఇనీషియల్‌గా నాకిట్లా ఎరే లేదు. కానీ ఎరే పర్స్పెక్టివ్‌లో వెళ్తున్నామా లేదా? స్టార్ట్, మిడ్. ఈ మిడ్డే నాకు కావాల్సిన పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చా? అంటే బెస్ట్ కేస్‌లో ఇది కాన్స్టెంట్ టైము. కాన్స్టెంట్ కంపారిజన్ చేసి బయటకొచ్చేసిద్ది. మరి వర్స్ట్ కేస్‌లో ఎంత? వర్స్ట్ కేస్‌లో ఈ ఇనీషియల్‌ది అవ్వచ్చు. లేదా ఈ లాస్ట్‌లో ఇవ్వచ్చు. అనాలిసిస్‌లో అదే కదా మనం నేర్చుకుంది. మళ్ళా ఇప్పుడు చెప్పను. నీకు ఈ పాటికి అర్థమైపోవాలి. ఎంతప్పుడు? లాగ్ ఎన్, లాగ్ ఎన్. మరిక్కడ లాగ్ ఎన్నా లేపోతే ఏంటి? లాగ్ ఎన్ అనేది తప్పు. ఎందుకు? వాడు డినోట్ చేస్తున్న ఎన్ ఇక్కడ ఎక్స్. ఆ ఎక్స్ వాల్యూ ఎంత? లాగ్ ఎక్స్. సో టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్ కోడ్ విల్ బి లాగ్ ఎక్స్. బిగ్ O ఆఫ్ లాగ్ ఎక్స్. అది వర్స్ట్ కేస్‌లో. బెస్ట్ కేస్‌లో ఇది. ఇలా నువ్వు మారడానికి ట్రై చెయ్యి. ఇది నేను నీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది. ఇలా అర్థం చేసుకోవడానికి ట్రై చెయి. ఓకే? అండ్ యాజ్ యూజువల్‌గా అదే కోడ్ మనం పైథాన్‌లో కూడా ఎలా రాయాలో చూసేద్దాము. సీ స్టార్ట్, ఎండ్‌ని ఫిక్స్ చేసుకున్నా. స్టార్ట్ అంతా ఇక్కడ 0, ఎండ్ అంతా ఇక్కడ ఎక్స్. దాని తర్వాత స్టార్ట్ ఈక్వల్ అయినా కావాలి. ఈక్వల్ అయినా కావాలి. ఏమో ఆ లాస్ట్ పాయింట్ చేసేది కూడా ఆ పర్ఫెక్ట్ స్క్వేర్‌కి ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా! సో, ఇక్కడ నెక్స్ట్ ఏం కావాలి? ఎవ్రీ టైమ్ నాకు మిడ్ కంప్యూటేషన్ కావాలి. అప్డేట్ అవుతున్న మిడ్ కాబట్టి వైల్ లూప్‌లో లోపల పెట్టాను. అండ్ దెన్ ఇక్కడ చూడు చెక్ చేసుకుంటున్నా. మిడ్ ఇంటూ మిడ్ వాల్యూకి. అండ్ ఇక్కడ నీకు చెప్పే ఆ డేటా టైప్ ఇది కూడా అక్కర్లేదు. ఎందుకంటే పైథాన్ ఆటోమేటిక్‌గా ఆ డేటా టైప్స్‌ని ఇంప్లిసిట్‌గా హ్యాండిల్ చేసేసుకున్నది కాబట్టి నువ్వు లాంగా, ఇంటా, టైప్ కాస్టింగా వీటి గురించి భయపడక్కర్లేదు. అండ్ దెన్ ఇఫ్ ఈక్వల్స్ టు ఎక్స్ అని చెప్పి ఇఫ్ ఇన్ కేస్ అది అయితే నాకు కావాల్సిన మిడ్ వాల్యూని రిటర్న్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే మిడ్ -1ని చేస్తున్నా. అది గ్రేటర్ దాన్ అయితే నాకు కావాల్సిన సెర్చింగ్ ఎలిమెంట్ టువర్డ్స్ రైట్ సైడ్ ఉంటే స్టార్ట్‌ని +1 చేస్తున్నా. అండ్ ఇఫ్ కేస్ ఈ గ్యాప్‌లో ఏదొచ్చినా గానీ మిడ్‌ని రిటర్న్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే విచ్ మీన్స్ స్టార్ట్ గ్రేటర్ దాన్ ఎండ్ అయినట్టు. అంటే స్టార్ట్ ఇక్కడ పాయింట్ చేస్తే ఎండ్ ఇక్కడ పాయింట్ చేసిద్ది. వాడికి కావాల్సింది ఏంటి? సి వాడికి కావాల్సింది లోవర్ వన్స్. ఇఫ్ ఇన్ కేస్ రౌండెడ్ డౌన్‌ది కావాలి అంటే తక్కువది కావాలి కాబట్టి ఇది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువది అడుగుంటే ఎప్పుడు స్టార్ట్‌ని రిటర్న్ చేసేవాళ్ళం. ఓకే. యాజ్ యూజువల్‌గా ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. సి యాక్సెప్టెడ్. సో ఐ హోప్ ఈ ఫస్ట్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ థాట్ ప్రాసెస్ మినిమమ్ మారినా గానీ కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.